మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదూ? ప్రియ దేవుని బిడ్డలారా, మరొక నూతన అంశంతో మీ ముందుకి రావడం జరిగింది. అదేమిటనగా, పరుల సొమ్మును ఆశించుచున్నావా, పరుల సొమ్ము కొరకు ఆశపడుచున్నావా అనే అంశం మీద ఈరోజు మనము ధ్యానిద్దాం. హల్లెలూయా. ఈరోజు చాలామంది కూడా ఇతరుల సొమ్ము మీద, ఇతరుల ధనం మీద, ఇతరుల యొక్క సంపాదన మీద కన్నేస్తుంటారు. ఇతరుల ఇండ్ల మీద కూడా కన్నేస్తుంటారు. ఇతరులను దోచుకోవాలని చెప్పి ఆలోచిస్తుంటారు. ఈ లోకంలో ఒక సామెత కూడా ఉంది, పరుల సొమ్ము పాము వంటిది అని చెప్పి. ఇలాంటి సామెతలు పెద్దలు ఎంతమంది మనకు చెప్పినా చాలామంది కూడా ఏమని ఆలోచిస్తుంటారంటే, వారి ఆస్తి అంతా నాకు వస్తే బాగుండు, వారు నాశనమై వారి ఆస్తిని నేను భాగం పంచుకుంటే బాగుండు, ఇతరులు నాశనమైపోయినా పర్వాలేదు కానీ వారి ఆస్తి నాకు వస్తే బాగుండు, నేను ధనవంతునైతే బాగుండు, నేను ఇతరులు ముంచైనా సరే, ఇతరులను మోసం చేసైనా సరే ధనవంతుని అయితే బాగుండు, అలాంటి మార్గం ఏదైనా కనపడితే బాగుండు, నేను ఇతరులను దోచుకొని నేను ధనవంతున్నై, నేను గొప్పవాడిని అని కీర్తి ప్రతిష్టలు గడిస్తే బాగుండు అని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ వాక్యము ఈరోజు. బైబిల్ ఆ విషయం మీద ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలుడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్మని, దానిని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయముకిమ్మని అడిగను. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితము నీకు ఇయ్యనని ఇజ్రాయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొని కొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనం చేయక ఉండెను. హల్లెలూయా. ఇక్కడ నాబోతు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. రాజుకు తలుచుకుంటే ఆయనకి ఆస్తి తక్కువ అండి. రాజు, ఆయన షోమ్రోను రాజ్యానికి రాజు అయినటువంటి ఆ యొక్క రాజుకి రాజనగరుకు ఆనుకొని ఒక తోట ఉందట, ద్రాక్ష తోట. ఆ తోట ఎవరిది? నాబోతుది. నాబోతు ఒక సామాన్య రైతు, ఒక సామాన్యమైనటువంటి రైతు యొక్క తోట రాజనగరుకు ఆనుకొని ఉందట. ఆ రాజ్యం పేరు షోమ్రోను, ఆ రాజు పేరు అహాబు. అహాబు అనే రాజు ఈ యొక్క నాబోతు ఒక పొలమును, అనగా ద్రాక్ష తోటను కోరుతున్నాడు. అతనికి ఏం తక్కువ అండి? అసలు అతను చాలా ధనవంతుడు, ఆ రాజ్యానికి అతడే రాజు. కానీ అంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా సామాన్యుడైనటువంటి ఈ యొక్క నాబోతు యొక్క తోటను అతడు ఆశిస్తున్నాడు. ఎంత దయనీయం కదా, ఎంత దారుణం కదా. నీకెంత సొమ్మున్నా, ఎంత ఆస్తున్నా, నీకు అధికారం ఉన్నప్పటికీ కూడా సామాన్యుల మీద ఆధారపడుతున్నావంటే, సామాన్యుల సొమ్ము మీద ఆధారపడుతున్నావంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకెవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు ధనవంతులైపోతున్నారు. పేదవారికి సహాయం చేయాల్సినటువంటి ఆ రాజు పేదవాడి సొమ్మునే ఆశిస్తున్నాడు, కన్నేశాడు దాని మీద. ద్రాక్ష తోట బాగుంది అని చెప్పేసి, నా రాజనగర్కి ఆనుకొని ఉంది, ఇది నాకు ఇస్తావా అని చెప్పేసి ఆ పేద రైతుని అడిగినప్పుడు నాబోతు ఏమంటాడంటే, అది నా పిత్రార్జితం అండి, అది నా తల్లిదండ్రుల వారసత్వం నుంచి, నా తాత ముత్తాత నుంచి వస్తున్న వారసత్వం నుండి వస్తుందండి, అది నేను ఇయ్యలేనండి అని చెప్పి అతను బతిలాడుతున్నప్పటికీ కూడా అతడు
కోపంతో మండిపడుతున్నాడు. నాకు అమ్మమంటాడు, లేకపోతే ఇచ్చేయమంటున్నాడు. అతని ద్రాక్ష తోట మీద అతను కన్నేశాడు. సామాన్యుల మీద ఎందుకండి కన్ను? ఈరోజు రాజులైన వారు, ధనికులైన వారు, గొప్ప ఆస్తిపాస్తులు ఉన్న వారే ఇతరుల మీద కన్నేసి ఇతరులను దోచుకోవాలని చెప్పి చూస్తుంటే సామాన్యుడు ఎలా బ్రతికేది? సామాన్యుడు బ్రతకాలి అంటే రాజులు, అధికారులు, ధనమున్న వారు సామాన్యులకు సహాయం చేసి వారికి కొంత చేయుతనిచ్చి ఆదుకొనవలసిన వారై ఉండగా వారే కంచె చేను వేసినట్టుగా ఇతరుల ఆస్తిని, సామాన్యుల ఆస్తిని లాక్కోవాలని, వారి ఇండ్ల మీద దోచుకోవాలని చెప్పేసి వారి ఇండ్ల మీద పడి దోచుకోవాలని చెప్పి చూస్తుంటే ఇక సామాన్యులు ఎలాగండి బ్రతికేది? కనుక నాబోతు అంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు, అయ్యా అది నా పిత్రార్జితం అయ్యా, నాకున్న కొంచెం ఆస్తి అయ్యా, అది నా తల్లిదండ్రుల నుంచి వస్తుందయ్యా, అందుకే దీన్ని కాపాడుకుంటున్నానయ్యా జాగ్రత్తగా, నా పోషణ అంతా దాని మీదనే ఉందయ్యా, నేను అది లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని చెప్పేసి అతను బ్రతిమలాడుకుంటున్నప్పటికీ కూడా ఆ యొక్క రాజు మూతి ముడుచుకొని కోపపడి అన్నం తినకుండా ఉపవాసం పాటిస్తున్నాడట. ఏం ఉపవాసం అండి ఇది? ఇతరులను ముంచే ఉపవాసమా? ఇతరులను బాధ పెట్టే ఉపవాసమా? చెడు చేయడం కోసం కూడా ఉపవాసం అంటారండి. ఈరోజు సాతాను సంఘం బయలుదేరిందట. క్రైస్తవులు నాశనం అయిపోవాలి, క్రైస్తవ్యం పడిపోవాలని చెప్పేసి ఉపవాసాలు అంటున్నారట వాళ్ళు కూడా. ఇదేం భక్తో, ఇదేమి వ్యవహారమో అంతుపట్టని స్థితి. చెడు కోసం ఉపవాసాలు ఉంటారండి. ఇతరులు నాశనం కొరకు ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా తయారయ్యారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాజు అలిగి కోపపడి అన్నం మానేశాడట. అన్నం మానేసి అతడు మంచం మీద పడుకొని వ్యాకుల పడి ఉన్నప్పుడు అతని భార్య వచ్చిందట. ఇంకో స్త్రీమూర్తి విషయం చూద్దాం. ఇక్కడ భార్య వచ్చి అంటుందట, నువ్వెందుకు మూతి ముడుచుకొని అలిగి భోజనం మీద అలిగి అన్నం తినకుండా ఎందుకు మంచం మీద పడుకున్నావు? వాడి సంగతి నేను చూస్తా అని చెప్పేసి ఆమె కుయుక్తిని పన్ని ఆమె అనేకమైనటువంటి మార్గాలను ఎన్నుకొని నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు కల్పించి, ఇదంతా చదవండి మీరు 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొత్తంలో ఇదే స్టోరీ ఉంటుంది. అయితే అతని మీద అబద్ధ సాక్ష్యం పలికిచ్చి అతన్ని రాళ్లతో కొట్టి చంపించడం జరిగింది. ఎంత దయనీయం కదా! సామాన్యుల్ని ఈరోజు చంపించే వారుగా ఉంటున్నారు. సామాన్యులను ధనికులు, బలం కలిగిన వారు, ధనబలం, అంగబలం కలిగిన వారు చంపాలని చూస్తున్నారు, చంపిస్తున్నారు. చంపించి వారి ఆస్తులను వీళ్ళు లాగేసుకుంటున్నారు, వారి ఇండ్ల మీద పడి వీళ్ళు దోచుకుంటున్నారు. ఇతనేమో అలిగి కోపపడి ఉపవాసం ఉన్నాడట. ఆ ఉపవాసాన్ని తట్టుకోలేక ఈయనేదో మంచి పని చేశాడని చెప్పేసి, మంచి కోసం నా భర్త ఇదైపోతున్నాడు అని చెప్పేసి ఏమగారికి రోషం వచ్చి, భార్యలు కొంతమంది ఇలా ఉన్నారు ఈరోజు సమాజంలో, అని రెచ్చగొట్టే భార్యలు అనమాట. అతన్ని నీకెందుకు, నేను చూసుకుంటా, నాబోతు సంగతి వాడి సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ రాణి ఏం చేస్తుంది? ఆహాబు రాజు యొక్క భార్య యెజబెల్ గారు, మహానుభావురాలు, ఆమె గారు ఏం చేస్తుంది? వచ్చి వాని అంతు నేను చూస్తాగని చెప్పేసి, ఆ తోట నీకు ఎట్లా రాదో నేను చూస్తా అని చెప్పేసి, ఆ స్థలం నీకు ఎట్లా రాదో నేను చూస్తా అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే ఈ యొక్క నాబోతు మీద, పేద రైతు మీద అబద్ధ సాక్ష్యాలు పలికించి ఒక తాకీదుని ఇప్పించి ఒక ఆజ్ఞ జారీ చేసి, ఆ సామాన్యుడు రాజు తలుచుకుంటే రాణి తలుచుకుంటే దెబ్బలకు కొదువండి. పాపం ఆ యొక్క నాబోతు సామాన్య రైతుని కొట్టి, రాళ్లతో కొట్టి రక్తం గారేటట్టు భయంకరంగా హింసించి చంపుతారు. చంపి ఆ యొక్క తోటను ఆక్రమించుకుంటారు. ఎంత దౌర్భాగ్యం అండి! సామాన్యుల విషయంలో రాజులు న్యాయం తీర్చవలసిన వారై ఉండగా, పెద్దలనేవారు న్యాయం తీర్చవలసిన వారైండి, వారికి సహాయం చేసి వాళ్ళని అభివృద్ధి చేయవలసిన వారైండి. రాజులు సామాన్యుల మీద మంచి పథకాలు పెట్టి, రాజులైన వారు, పెద్దలైన వారు సహాయం చేస్తూ, అనేకుల్ని ఆదరిస్తూ, అనేకులను చేయుతనిస్తూ ఎదిగింపజేయాల్సిన వారైండి వారి ఇండ్ల మీద పడి, వారి ఆస్తుల మీద పడి,
దోచుకొని వారిని చంపి వారి కుటుంబాలను ఆక్రమిస్తున్నారు ఈరోజు. అలాంటి వారు ఈరోజు సమాజంలో లేకపోలేదు, మన మధ్యనే ఉన్నారు చాలామంది. జాగ్రత్త. అయితే నాబోతుని పాపం చంపించారట, రాళ్లతో కొట్టి చంపించడం జరిగిందట. చంపి వేసినప్పుడు అతడు చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు దేవుడికి తెలిసింది ఆ విషయం. హల్లెలూయా. దేవుడు అందరినీ చూస్తున్నాడు, అన్ని కార్యక్రమాలను గమనిస్తున్నాడు. ఎవరెవరు ఏ కుయుక్తులు పన్నుతున్నారు, ఇతరుల ఆస్తులు లాగడానికి, ఇతర ఇండ్లను లాక్కోవడానికి, ఇతర ఇండ్ల మీద పడి దోచుకోవడానికి ఏ విధంగా పన్నాగాలు పన్నుతున్నారు అనేది దేవుడు ఆకాశం నుంచి ఆయన కన్నులు అందరినీ పరిశీలిస్తున్నాయి. ఆ విషయం తెలిసి ప్రవక్తకు చెప్పాడు. ప్రవక్త అయినటువంటి ఏలియాకు, ఇదిగో నాబోతు విషయంలో అన్యాయం జరిగింది, ఆహాబు అతని భార్య యెజబెలు ఇద్దరు కలిసి వెళ్ళి ఆ యొక్క నాబోతును చంపించడం జరిగింది, తన ద్రాక్ష తోట కోసం చంపించడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళి చెప్పు, నా మాటగా చెప్పు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ యొక్క ఏలియా ప్రవక్త వచ్చి నాబోతుతోనూ యెజబెలుతోనూ పలుకుతున్న మాటలు మనం ఒకసారి చదువుకుందాం. 21వ అధ్యాయం 19వ వచనం. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకున్న వలనని నీవు నాబోతును చంపించితివి కదా. ఈ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకున్న వలనని నాబోతును చంపించితివి కదా ఆహాబు రాజు. అయితే యెహోవా సెలవిస్తున్న మాట కూడా విను, దేవుడు చెప్తున్న మాట కూడా విను. ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తమును నాకెనో, అదే స్థలమందు కుక్కలు నీ రక్తమును కూడా నిజముగా నాకునని చెప్పెను. హల్లెలూయా. ప్రవక్త యొద్దకు ప్రవచనం వచ్చింది, దేవుని మాట వచ్చింది, దేవుని వాక్కు వచ్చింది. ఏమని తెలుసా? ఎక్కడైతే నువ్వు నాబోతును రాళ్లతో కొట్టి చంపించావో, ఎక్కడైతే నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకాయో, అక్కడే అదే ప్లేస్లో నీ రక్తము కుక్కలు నాకుతాయి. అక్కడే నువ్వు కూడా నీ రాజ్యం మీదకి శాపం వస్తుంది. నీ యొక్క పిల్ల తరములందరూ ఈ యొక్క శాపమును, ఈ మరణం నాబోతు యొక్క రక్తము యొక్క శాపమును మీరు అనుభవిస్తారు అని చెప్పేసి వాక్యము ద్వారా, వాక్ ద్వారా, ప్రత్యక్ష ద్వారా, ప్రవక్త ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరుల యొక్క ఆస్తుల మీద కన్ను వేయమాకండి, ఇతరుల సొమ్ము మీద కన్ను వేయమాకండి. ఇతరుల సొమ్ము ఎప్పటికైనా, పరుల సొమ్ము పాము వంటిదే, నిన్నెప్పటికైనా అది నాశనం చేస్తుంది. వారి ఆస్తి దోచుకున్నా, వారి యొక్క ఇండ్లను వాల్చుకున్నా అది నీకు శాపకరంగా మారింది తప్ప ఆశీర్వాదకరంగా ఉండదు. యెహోవా ఆశీర్వదించని ఎడల ఎవడును ఆశీర్వదించబడడు. నీ యొక్క సొంత ఉపాయాల చేత సొమ్మును కూడగట్టుకుందాం, ఇతరులు ఈ ఇండ్లను దోచుకుందాం అనుకుంటే అది నీకు పాపముగా, శాపముగా పరిగణించబడుతుంది. నాబోతు రక్తమును ఎక్కడైతే కుక్కలు నాకాయో అక్కడ ఆహాబు రాజు అయినప్పటికీ కూడా నీ రక్తము అదే స్థలంలో కుక్కలు నాకుతాయని చెప్పేసి దేవుడు తెలియజేయడం జరిగింది. అలాగే నీ పిల్ల తరముల వరకు అది శాపముగా పరిగణించబడుతుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇతరుల ఇండ్ల మీద పడి దోచుకోమాకండి, ఇతరుల ఇండ్లను ఆశించమాకండి, పరుల సొమ్ముకి ఆశించమాకండి. అదే దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈరోజు రక్తము సాక్ష్యం ఇస్తుందట. నీ యొక్క చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి కీడుని బట్టి రక్తము సాక్ష్యం ఇస్తుందట. సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు రోషము గలవాడై ప్రవక్తను పంపిస్తాడు, తన తీర్పుని నీ వద్దకు పంపిస్తాడు. అప్పుడు నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు. ఏదైతే నువ్వు చేశావో దానికి రెట్టింపుగా నీ మీదికి పాపము, శాపము దిగి వస్తుంది. నువ్వు చావడమే కాదు, నీ రక్తము కుక్కలు నాకడమే కాదు, నీ పిల్ల తరల వరకు ఆ శాపము కొట్టుకుంటుందని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ వాక్యాన్ని మనము ఎంతో ఆత్మ పరిశీలన చేసుకొని ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇతరుల ఇండ్లను దోచుకునే ఎడల అది శాపముగా మారుతుంది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా అన్యాయమైన తీర్పు తీర్చారు. అన్యాయమైన తీర్పు తీర్చి ఇతను సిలువ వేయుడి అని చెప్పేసి అన్యాయంగా నీతిమంతుని మీద తీర్పు తీర్చినప్పుడు ఆ యొక్క పిలాతు రాజు చేతులు కడుక్కుంటాడు.
ఈ పాపము నా పిల్లల మీదకి, నా వంశం మీదకి రావద్దని చెప్పేసి ఆయన చేతులు కడుక్కుంటాడు. చేతులు కడుక్కున్నప్పుడు ఇతని రక్తాపరాధ దోషము నా వంశం మీదకి పడకూడదు, నా వంశం మీద రాకూడదు అని చెప్పేసి అతడు చేతులు కడుక్కుంటే ఆ యూదులు వాళ్ళందరూ అతని యొక్క రక్తాపరాధం మా పిల్లల మీదను మా వంశం మీదను పడునుగాక అని చెప్పేసి కోరుకుంటారు. ఆయన శిలువ వేయాల్సిందే అని చెప్పేసి తన స్వప్రజలే, తన స్వజనులే అతన్ని ద్వేషిస్తారు. ఈరోజు మనలను కూడా స్వజనులే హింసిస్తుంటారు, స్వజనులే మనల్ని బాధపెడుతున్నారు. మన కీర్తిని సహించుకోలేకపోతుంటారు, మన ఎదుగుదలను ఓరవలేకపోతుంటారు. మన నాశనం అయినా పర్లేదు కానీ వారు బాగుపడాలని ఆలోచిస్తుంటారు. కనుక మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండి, స్వజనుల విషయంలో జాగ్రత్తగా ఉండి. ఎవరు ఎప్పుడు ఏ రూపంలో పాముగా మారిపోతారో తెలియదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త వహించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారికి అన్యాయమైన తీర్పు తీర్చారు. అన్యాయమైన తీర్పు తీస్తే వారి మీదకి 400 సంవత్సరాలు ఆయన యొక్క అపరాధ భారమును, శాపమును వారి మీదకి రావడం జరిగింది. ఆ యొక్క ఇశ్రాయేలు దేశం అంతటి మీదకి శాపం వచ్చింది. వారి పిల్లల్ని చంపివేయడం జరిగింది. మందిరం మీద మందిరం, రాయి మీద రాయి నిలబడకుండా కూల్చివేయబడింది. ఆ బంగారంతో పూత పోయబడిన బంగారపు దేవాలయం అది. ఆ దేవాలయం, ఆ బంగారం కొరకు ఆ దేవాలయం మీద ఉన్నటువంటి రాళ్ళన్నింటినీ తొలగించి ఆ బంగారం కొరకు తీసుకొని పోయారు. దేవాలయం కూల్చబడింది. ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ, యూదా ప్రజలందరూ శాపగ్రస్తులైపోయారు. వారందరూ దేశమంతా, ప్రపంచమంతా త్రోలివేయబడ్డారు, శాపగ్రస్తులై గెంటివేయబడ్డారు. ఆదాము అవ్వను ఏదైనా తోట నుంచి ఏ విధంగా గెంటివేయబడ్డారో వాళ్ళ పాపం వలన, వీరి యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసి అపరాధ భారం చేత వీరికి ఏ విధంగా శాపం వచ్చిందో ఆ శాపము ఈరోజు ప్రపంచమంతా వాళ్ళు చెదరైపోయారు. కనుక పరుల సొమ్ము మీద ఆశించకూడదు, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి మీద అబద్ధ సాక్ష్యం పలికారు. ఇతడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి అబద్ధ సాక్ష్యం. ఆయన దేవుడు కాదా? ఆయన ఖచ్చితంగా దేవుడే. కనుక ఆ యొక్క శాపం వారి మీదకి వచ్చి వారందరూ ప్రపంచం అంతటా చెదరైపోయి ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధ సాక్ష్యం మానుడి. నువ్వు చెప్పినది ఏదైనా సరే ఒట్టు పెట్టుకొనకుండా అవునని కానీ కాదని కానీ చెప్పమని చెప్తున్నాడు. వారు ఒట్టు పెట్టుకునే వారిగా ఉంటున్నారు, అలిగేవారిగా ఉంటున్నారు, పరుల సొమ్ము కొరకు ఉపవాసం ఉండేవారిగా ఉంటున్నారు, అసూయతో ఉపవాసం, కోపంతో ఉపవాసం. ఇలాంటి వారు ఈరోజు కూడా సమాజంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, జాగ్రత్త వహించి మీరందరూ దేవుని ప్రేమను, కనికరమును కోరవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొక సంఘటన మనం చూసుకున్నట్టయితే, లోతు యొక్క ఆస్తిని, లోతు యొక్క ప్రజలను, మనుషులను ఆ యొక్క రాజులు, శత్రు రాజులు దోచుకొని పోయి వారి ఆస్తిని, వీరి యొక్క ప్రజలను, వీరి యొక్క కుటుంబస్తులను అందరినీ దోచుకొని పోయి లాక్కొని వెళ్ళిపోయారు ఇతర రాజులు, శత్రు రాజులు. అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. అతడు అబ్రహాం గారికి సమాచారం తెలపడం జరిగింది. అబ్రహాం గారు తన ఇంటనున్నటువంటి యుద్ధ వీరులను తీసుకొని వెళ్ళి, కొంతమందిని యుద్ధ వీరులను తీసుకొని వెళ్ళి అతడు ఆ శత్రు రాజులను వేటాడి తరిమి పట్టుకొని వారిని హతమార్చి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని మరలా, వారి దగ్గర ఉన్నటువంటి వీళ్ళ ప్రజలను తీసుకొని మరలా రావడం జరిగింది. అయితే సొదొమ రాజు, ఈ లోతు ఎక్కడ ఉంటున్నాడు? సొదొమలో ఉంటున్నాడు. ఈ లోతు యొక్క ఆ సొదొమ రాజ్యము, ఆ యొక్క రాజు అబ్రహాం గారిని మెచ్చుకొని ఒక మాట అంటాడు అనమాట. ఏమంటాడంటే, ఇదిగో నువ్వు పట్టుకొచ్చినటువంటి సొమ్మును అంతటిని నువ్వే తీసుకెళ్ళు, మా సొమ్ముని, అతని సొమ్ముని నువ్వు కొల్లగొట్టి వచ్చావు కదా, ఆ రాజును ఓడించావు కదా, మరలా లోతుని రక్షించావు కదా, లోతు ఉంటున్నటువంటి సామ్రాజ్యానికి, సొదొమ సామ్రాజ్యానికి రాజునైన నన్ను రక్షించావు కదా, మా రాజులను మమ్మల్ని విడిపించావు కదా, మా ఆస్తి అంతా మరలా తిరిగి వచ్చావు కదా, ఇదిగో ఇందులో భాగం నువ్వు తీసుకెళ్ళు, ఇందులో ఈ ఆస్తి నువ్వు తీసుకెళ్ళు, ఈ రాజ్యాన్ని మాత్రం నాకు వదిలేసి ఈ యొక్క
సొమ్మంతటిని తీసుకెళ్ళు అన్నప్పుడు అబ్రహాం గారు ఒక మాట అంటాడు. ఆ మాటను మనం చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనం. సొదొమ రాజు అంటున్నాడు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, సొదొమ రాజు అంటున్నాడు. అప్పటికి ఆయన బానిసగా పట్టుబడ్డాడు, తీసుకుపోయినప్పుడు లోతుని బట్టి అబ్రహాం గారికి తెలిసి అబ్రహాం గారు వెళ్ళి ఆ బానిసగా పట్టబడినటువంటి సొదొమ రాజుని, మిగతా 6 రాజుల్ని అందరిని తీసుకొని మరలా ఆ శత్రు రాజులను ఓడించి వీరిని తీసుకొని వచ్చినప్పుడు ఈ సొదొమ రాజు అంటుండే, ఈ రాజ్యాన్ని, ఈ మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొని పొమ్మని అబ్రహాంతో చెప్పగా, అబ్రహాం గారు అంటున్నారు ఇప్పుడు, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. హల్లెలూయా. నిజమైనటువంటి దైవజనుడు, నిజమైనటువంటి దైవభక్తుడు, నిజమైనటువంటి దేవుని కుమారుడు ఏమని మాట్లాడుతుంటే, ఇతరుల ఆస్తి మీద కన్నువేడు, ఆశపడాడు ఎంత మాత్రము. ఏమంటున్నాడు? నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితమని సొదొమరాజా నువ్వు అంటావు. తర్వాత నేను ఒకవేళ రేపు అభివృద్ధి చెంది ఆస్తిపరుడనై నేను ధనవంతుడినైతే నువ్వేమంటావు తెలుసా? నా వల్లనేనండి, నా వల్లనే అబ్రహాం ఈరోజు ధనవంతుడు అయ్యాడు, నా వల్లనే అతడు ఆస్తిపరుడయ్యాడు అని చెప్పేసి నువ్వు అంటావు. కనుక నీ యొద్ద నుండి నేను నూలు పోగైనను చెప్పుల వారైనను ఏమాత్రం తీసుకొని వెళ్ళను. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయుచున్నాను. నూలు పోగైన నీ యొద్ద నుంచి నేను తీసుకొనను. నన్ను యెహోవా ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించి ఉన్నాడు ఆల్రెడీ, ఇంకా ఆశీర్వదిస్తాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ధనులు, ఆయన ఆశీర్వాదము స్థిరముగా ఉండును. మనుష్యులు ఇచ్చే ఆశీర్వాదము, మనుషులు ఇచ్చే ధనము, మనుషులు ఇచ్చే ఆశీర్వాదము నిలబడి ఉండదు, కానీ అది అశాశ్వతము. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది. సర్వోన్నతుడైన దేవుడు, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి అధిపతి అయినటువంటి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదము స్థిరకాలము నిలుచును. నేను నీ ఆస్తిని నేను తీసుకుని వెళ్ళను, నీది నువ్వే ఉంచుకో. నూలు పోగైనను నీ వద్ద నుంచి, చెప్పుల వారైనను నీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళను. రేపొద్దున నేను డెవలప్ అయితే నా వల్లనే డెవలప్ అయినావు, నా వల్లనే ఎదిగినావు నువ్వు అని చెప్పి నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉంది. కనుక నూలు పోగైనా నీ వద్ద నుంచి తీసుకొని పోను అంటున్నాడు. నిజమైన దేవుని కుమారుడు అలాగనే ఉంటాడు. నూలు పోగైనా అవసరం లేదు ఇతరుల నుంచి అని చెప్పేసి అంటాడు. అబ్రహాము వలె మనముందాం. మనం ఎవరం? విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానమై ఉన్నాం కనుక విశ్వాసుల వలె ఉందాం. విశ్వాస వీరుడు మన పితరుడు అబ్రహాం గారు. అతని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మనం కూడా ఆయన మాటలు ఎలాగైతే మాట్లాడుతున్నాడో అలాగే నూలు పోగైనను ఇతరుల యొద్ద నుంచి మనం ఆశించకూడదు. అన్యాయపు సిరిని ఆశించకూడదు. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన ఆస్తి, లోతు ఆస్తి, ఆయన ఆస్తిని చూసుకున్నప్పుడు వారు కలిసి ఉండలేనంత మిగులు ఆస్తి కలిగి ఉన్నారట. దేవుడు అంతగా అబ్రహామును ఆశీర్వదించాడు, లోతును ఆశీర్వదించాడు. మనల్ని ఆశీర్వదించిన దేవుడు. నమ్మకంగా ఉండు. దేవుని కార్యముల పట్ల, దేవుని పట్ల నువ్వు నమ్మకంగా విశ్వాసం కలిగి ఉన్న యెడల దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మిగుల విలువైన వస్త్రముల చేత, విలువైన రత్నముల చేత పొదిగించబడి నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వే ఒక వజ్రానివి దేవుడికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెయ్యెత్తి ప్రమాణం చేశాడు. ఆ రోజు ఆయన ప్రమాణం చేశాడు, కానీ నూతన నిబంధనలో ప్రమాణము చేయకూడదు అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. ఏంటంటే నువ్వు చెప్పినది ఏదైనా సరే అవునని కానీ కాదని కానీ ఉండవలెను. నేను అబ్రహాం గారిని కించపరచట్లేదు. ఆనాటికి ఆ ఆజ్ఞ లేదు కనుక ఆయన ప్రమాణం చేశాడు. ఈరోజు నీకు ఆజ్ఞ ఉంది. ఏంటంటే నువ్వు అమ్మ తోడు, నాన్న తోడు, నా తోడు, యెహోవా తోడు అని చెప్పి నువ్వు అనకూడదు, ఒట్టు పెట్టుకొనకూడదు.
ఇజ్రాయేలు పట్టణం మీద కానీ యెరూషలేం పట్టణం మీద కానీ నువ్వు ఒట్టు పెట్టుకొనకూడదు. అది దేవుని పట్టణం, దేవుని మందిరం. ఆకాశం తోడనకూడదు, అది దేవుని సింహాసనం. భూమి తోడనకూడదు, అది ఆయన పాదపీఠము. నా తోడు అంటానికి కూడా నీకు రైట్ లేదు. నువ్వు దేవుని సొత్తు, నీ సొత్తు కాదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టబడి ఉన్నాయి. నువ్వు దేవుని సొత్తు, దేవుని కుమారుడు అయి ఉన్నావు. నా మీద ఒట్టండి, మా అమ్మ మీద ఒట్టండి. ఎవరండి నువ్వు ఒట్టేయడానికి? ఒట్టు వేయకూడదు, ఒట్టు వేయకూడదు. ఇతరుల మీద, ఇతరుల ఆస్తి మీద కన్ను వేయకూడదు. ఇతరుల ఆస్తుల కోసం ఉపవాసం ఉండి అలిగి మరీ సాధించుకుంటారు కొంతమంది. ఏమండి, అలిగి సాధించుకోవాలనా? ఎంత అన్యాయం అండి, ఎంత దౌర్భాగ్యం. దేవుడు ప్రార్థిస్తే ఇయ్యడా? దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇతరుల సొమ్ము మీద ఆశపడకు. ఇతర ఇండ్ల మీద దోచుకోవాలని వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను మాత్రం ధనవంతుని కావాలని చెప్పేసి ఆశపడితే దేవుడు అహాబును ఏ విధంగా అయితే తన తరమంతటి మీదికి శాపం రప్పించాడో, అతని మీదికి ఏ విధంగా పాపం పరిగణించబడి అతని వంశం నాశనం అయిపోయిందో, అలాగునే మన వంశాలు కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ఇతరుల సొమ్ము మీద ఆశపడకండి, ఇతర ఇండ్ల మీద ఆశపడకండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులమైన ఎడల ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడైనాడు. ఆశీర్వాదమునకు కర్త ఆయన, ఆశీర్వదించే దేవుడైనాడు. అలాగే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చే దేవుడై ఉన్నాడు. అబ్రహాము అనేకులకు జనములకు తండ్రి అయి ఉన్నాడు. శారాను బట్టి శారా ద్వారా పుట్టినటువంటి ఇస్సాకు ద్వారా క్రైస్తవులకు తండ్రి అయి ఉన్నాడు. హాగర్ యొక్క సంతానము ద్వారా ఇస్మాయిలీలకు, ముస్లిం సహోదరులకు ఆయన ఆశీర్వాదము కారకుడై ఉన్నాడు అబ్రహాము. కెతురా ద్వారా పుట్టినటువంటి అన్యజనులందరికీ కూడా అబ్రహాం గారు ఆశీర్వాదమునకు కారకుడై ఉన్నాడు. అలాగనే నిన్ను కూడా దేవుడు ఆశీర్వాదమునకు కారకుని చేస్తాడు. నువ్వే దేవుని కుమారుడు, నీవే దేవుని వారసుడు. కనుక ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదమునకు కారకుడిగా నిన్ను మారుస్తాడు. అనేకులకు దీవెనకరంగా నిన్ను మలుస్తాడు. కనుక దేవుని నమ్ము, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించు. భూమికి, సర్వభూమికి, సర్వ ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి, ఆధారభూతుడైనటువంటి దేవాతి దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉంటే ఆయన ఖచ్చితంగా నేను ఆశీర్వదించి దీవించి, ఇదిగో విశ్వాసులకు తండ్రి అని చెప్పేసి, ఆశీర్వాదమునకు కారకుడు, విశ్వాసమునకు కర్త అయినటువంటి ఈ యొక్క దేవుణ్ణి ఆశ్రయించిన అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించి గొప్ప చేయాలని ఆశిస్తున్నాడు. ఆయన యందు నమ్మికించిన ఖచ్చితంగా ఆయన నమ్మిన వాడిని ఎన్నటికీ చేయి విడువడు. ఇదిగో నిన్ను పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తిరలను, నా కృప నిన్ను విడిచిపెట్టి పోదు అని చెప్పి ఆయన మాట సెలవిస్తున్నాడు. ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఇతరుల మీద ఆశపడకండి. ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఆశపడకండి. దేవుణ్ణి మాత్రం నమ్మండి. దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయవాడై ఉన్నాడు. ఇతరుల సొమ్ము మీద ఏమాత్రము ఆశ కలిగి ఉండొద్దు ప్రియ దైవ జనాంగమా. ఇతర పరుల సొమ్ము ఎప్పటికైనా పాము వంటిదే. అది శాపాన్ని తీసుకొస్తుంది, అది విషాన్ని జిమ్మిద్ది, అది కాటేస్తుంది. కనుక ఇతరుల సొమ్ము మీద ఆశపడకుండా దేవుని మీద ఆశ పెట్టుకోండి. దావీదు గారు అన్నట్టు, నేను ఎవరి మీద ఆశ పెట్టుకున్నాను? ఆకాశమందున్నా నీ అందే కదా ప్రభా నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్పి దావీదు గారు చెప్పినట్టు మనం కూడా దేవుని యందు ఆశ పెట్టుకొని, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని పట్ల ఆశ కలిగి, తృష్ణ కలిగి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నేను నీ కొరకు తృష్ణ కొనుచున్నాను అని దావీదు గారు పలుకుతున్నట్టు మనం కూడా దేవుని యందు తృష్ణ కలిగి ఉన్న ఎడల దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా, గొప్ప చేయవాడుగా ఉన్నాడు. కనుక మనమందరము ఆయన యందు నమ్మిక కలిగి ఉందాం, ఆయనను విశ్వసిద్దాం. ఈ మాటలను విని మీరందరూ కూడా మారు మనసు పొంది దేవునిలో ఎదగాలని, దేవుని మీద ఆశ పెట్టుకోవాలని, దేవుని మీరందరూ స్వంత రక్షకునిగా అంగీకరించాలని, గొప్ప చేసే దేవుడు, సృష్టికర్త, భూమికి ఆకాశమునకు కారణభూతుడు అయినటువంటి దేవుని మీద మాత్రము నమ్మకం ఉంచి, ఆయన బలిష్టమైన రెక్కల కింద మీరందరూ దీన మనస్కులయ్యండి.
ఆశీర్వాదమునకు పొందుకుంటారని, ఆశీర్వాదమునకు కర్తలుగా ఉంటారని, కారకులుగా మారతారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చిన్ని సందేశమును ముగిస్తున్నాను. హల్లెలూయా.